దేశ అభివృద్ధికి మరోసారి మోదీ ప్రధాని కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగించడంలో మోదీ విదేశాంగ విధానం ఎంతో కీలకమైనదని గుర్తు చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి నేషనలిస్ట్ హబ్ అండ్ ఎన్హెచ్టీవీ ఫౌండర్ సీఈఓ సాయికృష్ణ నివాసం ఆదిత్య ఎంప్రెస్ టవర్స్ కమ్యూనిటీని సందర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఆదిత్య ఎంప్రెస్ టవర్స్ రెసిడెంట్స్ కమిటీ సభ్యులు సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి కిషన్ రెడ్డి వివరిస్తూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో స్పష్టం చేశారు. మనం ఖచ్చితంగా మనకున్న ఒకే ఒక హక్కు, ఒకటే పెద్ద ఆయుధం, అదొకటే పెద్ద వెపన్. ఎక్కువ పర్సంటేజ్ ఓటింగ్ జరిగేలాగా మనందరం మన పక్కనున్న నైబర్స్కి చెప్దాము అండ్ మనం ఓటు వేద్దాము. సో ఎక్కువ పర్సంటేజ్ ఓటింగ్ జరిగితే నిజానికి భారతీయ ఈ డెమోక్రసీ నిలబడుతుంది అనేది మేజర్ పాయింట్. అండ్ 2024 ఎలక్షన్స్ 2047కి ఒక రోడ్ మ్యాప్ లాగా ఉన్న టైంలో 2024 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎలక్షన్స్లో ఓట్ వైజ్లీ అండ్ చూజ్ వైజ్లీ, సరిగ్గా కొంచెం దృష్టిలో ఉంచుకొని అన్ని ఆలోచించుకొని బటన్ నొక్కేటప్పుడు కొంత దేశాన్ని దృష్టిలో ఉంచుకొని భారత మాతను దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. దేశంలో ఈరోజు దేశానికి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులకు అనుగుణంగా నాయకత్వం వహించడానికి ఈరోజు విదేశీ నీతి చూస్తూ ఉన్నాం. ఫారెన్ పాలసీ అద్భుతంగా ప్రపంచంలో అన్ని దేశాలు కొనియాడుతున్నటువంటి పరిస్థితి. ఒక దిక్కు ఇస్లామిక్ దేశాలతో, మరో దిక్కు క్రిస్టియన్ దేశాలతో, మరో దిక్కు అన్ని రకాలుగా అరబ్ కంట్రీస్తో కావచ్చు, లేకపోతే యూరోప్ కంట్రీస్తో కావచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్తో కావచ్చు, మంచి స్నేహ సంబంధాలు ఈరోజు తీసుకెళ్తా ఉన్నారు. అమెరికా లాంటి దేశం కూడా ఈరోజు మన దేశానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఒక మంచి విదేశీ విధానాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవలంబిస్తున్నాం. దీన్ని మీకు అందరికీ తెలుసు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నప్పుడు మన పిల్లలు 2500 మంది మరి ఉక్రెయిన్లో చిక్కుకుంటే ఇటు రష్యాను అటు ఉక్రెయిన్ను ఒప్పించి యుద్ధాన్ని ఆపించి మన దేశానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ చదివేటువంటి విద్యార్థులందరినీ కూడా ఆ దేశం నుంచి భారతదేశానికి లిఫ్ట్ చేసిన విషయము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రపంచంలో భారత్ 5వ ఆర్థిక శక్తిగా కలిగినటువంటి పెద్ద దేశంగా ఇది వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో 3వ స్థానంలో కూడా వెళ్ళాలనే దృక్పథంతో ఆ రకంగా విశ్వాసం ఇస్తా ఉన్నాం. తప్పకుండా కమింగ్ 5 ఇయర్స్లో భారతదేశము ప్రపంచంలో 3rd లార్జెస్ట్ ఎకానమీ కంట్రీగా మన దేశం ఎమర్జీ కావడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాం, మీరందరూ చదువుకున్నటువంటి వాళ్ళు, మీకు ఉపన్యాసం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి కరోనా అప్పుడు ఏ రకంగా మనం ఏ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి కరోనాను ఎదుర్కొన్నాం మీకు తెలుసు. కరోనా సందర్భంగా ఏ రకంగా పేద ప్రజలను ఆదుకున్నాం మీకు తెలుసు. కరోనా సందర్భంగా ఏ రకంగా వ్యాక్సిన్ మనం పరిశోధన చేసి మన దేశంలో ఒక బెస్ట్ వ్యాక్సిన్ ఇన్ ది వరల్డ్ మనమే కనుక్కొని ఫ్రీగా 140 కోట్ల మందికి వ్యాక్సిన్ సైంటిఫిక్ మెథడ్లో ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, బూస్టర్ కూడా ఏ రకంగా ఇచ్చాము మనకు తెలుసు. ప్రతి ఒక్కరు ఓటేయాల్సిందే కోరుతున్నాను. పోలింగ్ డే అంటే వీ షుడ్ నాట్ ఫీల్ దట్ హాలిడే. పోలింగ్ డే హాలిడే కాదు. ఓటింగ్ చేసిన తర్వాత, పోలింగ్ అయిపోయిన తర్వాత మీరు హాలిడే చేయండి. కానీ పోలింగ్ రాకుండా పోలింగ్ డే రోజు హాలిడేగా మార్చుకోవడం అనేటువంటిది ఏమాత్రం న్యాయం కాదు. సికింద్రాబాద్